రెండవ వచనంలో ఉంది, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ. కాబట్టి పోట్లాట్ల గురించి ఈ మొదటి భాగం 4వ అధ్యాయం మొదటి భాగం రాయబడి ఉంది. కాబట్టి ఈ పోట్లాటలు 3 రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఇతరులతో పోట్లాడటం, అది మొదటిది. రెండవది మనతో మనకే పోరాటం, ఇది వార్ విత్ అవర్ సెల్వ్స్ అన్నమాట. ఇక మూడవది వార్ విత్ గాడ్. ఈ 3 సంగతులు మనం గమనించాలి. మొట్టమొదటిగా ఇతరులతో పోరాటం. కాబట్టి చాలాసార్లు దేవుని బిడ్డలం అయిన తర్వాత కూడా మనం పోరాడతాం. అయితే పౌలు చెప్పిన పోరాటం వేరు. పౌలు చెప్పింది ఏంటి? మంచి పోరాటం పోరాడుతుందన్నాడు, మంచి పోరాటం పోరాడమన్నాడు. కానీ ఇప్పుడు యాకోబు రాసిన పోరాటాలు ఇవి మంచి పోరాటాలు కాదు, చెడ్డ పోరాటాలు, ఇతరులకు వ్యతిరేకంగా మనం చేసే పోరాటాలు. కాబట్టి బైబిల్లో ఉంది 133 కీర్తన 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రారంభం నుంచి కూడా సహోదరుల మధ్యలో ఐక్యత లేదు. హేబేలు కయ్యను హేబేలును చంపాడు, ఆ విషయం మీకు తెలుసు. ఇష్మాయేలు ఇస్సాకును బాధించాడు. ఏశావు ఇస్సాకును చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే అన్నదమ్ముల మధ్యలో. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. దావీదు అన్నలు దావీదును విమర్శిస్తారు ఇది ఆ యుద్ధం దగ్గర కదా. కాబట్టి యోసేపును అన్నలు ద్వేషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ అంతట్లో కూడా మరి సిబ్లింగ్స్ మధ్యలో ఉన్న పోరాటాలు ఉన్నాయి. అయితే కొత్త నిబంధనలు కూడా మరి సంఘాల్లో పోరాటాలు ఉన్నాయి. కాబట్టి పౌలు అంటాడు, ఆ మాటకు వస్తే శిష్యులు కూడా మనలో ఎవడు గొప్పవాడు ఏమనుకుంటారు? మనలో ఎవడు గొప్పవాడు, ఇదే చింత వాళ్ళకి. యేసుప్రభు బోధ పట్టుదలకి, యేసుప్రభు అద్భుతాలు పెట్టవు, ఆయన వచ్చిన మిషన్ కమిషన్ ఏది వాళ్ళకి పట్టదు. వాళ్ళకి ఏంటంటే మనలో ఎవడు గొప్పవాడు. కాబట్టి ఈ పోరాటాలు మంచిది కాదు. ఈ పోరాటాలు శృతిమించి ఎక్కడికే దారితీసాయంటే కోర్టులకు పోవటం, జడ్జిలు మరి అక్కడ దాకా వెళ్ళిపోయాయి. దేవదూతలకు తీర్పు తీర్చాల్సిన మనం మరొకరి చేత తీర్పు తీర్చుకునే పరిస్థితి వచ్చింది. 1 కొరింథీ 6వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయం, మీలో ఒకనికి మరి ఒకని మీద వాజ్యమ ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వాద్యమాటకు తెగించున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగినలా వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టదురా. ఎంత మాటలు ఇవి! మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. బైబిల్లో ఈ మాటలు వింటుంటే మన చంప మీదకి వెళ్ళి కొట్టినట్టుంది. కాబట్టి పోరాటాలు, గొడవలు, కొట్లాటలు, జగడాలు అనేవి చాలా చెడ్డవి. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. అదేవిధంగా 14వ అధ్యాయంలో కూడా 1 కొరింథీ 14 అక్కడ కూడా కొన్ని సంగతులు ఉందా. 14వ అధ్యాయం నేను చదువుతాను. ఇక్కడ కూడా 26 అయితే ఇక్కడ చాలా ఉంది. 23 నుంచి, సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందిన వారైన అవిశ్వాసులైన లోపలికి వచ్చిన మీరు వెర్రి మాట్లాడుతున్నారని అనుకుందరు కదా అని రాస్తూ 24లో, అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందిన వాడిని లోపలికి వచ్చిన
అందరి బోధల వలన తాను పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. సరే, ఇట్లా మాట్లాడుతూ ఇవన్నీ చివరికి వచ్చి ఆయన 32లో అంటాడు, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్తయే కానీ అల్లరికి కర్త కాడు. కానీ ఏం జరుగుతుంది ఈ రోజుల్లో సంఘాలలో? అల్లరి జరుగుతుంది. దేవుడేమో సమాధానం కర్త, అల్లరి కర్త, మనమేమో అల్లర్లకు కర్తమైపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గొడవలు. ఇంకా గలతీ 5వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ కూడా ఇంకొన్ని మాటలు ఉన్నాయి. గలతీ 5:15, అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎలా మీరు ఒకని వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూచుకొనడి. ఈ గలతీ సంఘంలో, కొరింథీ సంఘంలో పరిస్థితి వేరైతే, గలతీ సంఘంలో ఒకరినొకరు కరుచుకుంటున్నారు. కుక్కలు కరుచుకుంటాయి కదా, అట్లా మనుషులు కూడా ఖర్చుకుంటున్నారు. జాగ్రత్త, నశించిపోతారు అంటున్నాడు పౌలు. ఇంకా ఫిలిప్పీ సంఘంలో అక్కడ చూద్దాం. ఎఫెసీ సంఘం చూసామా? ఎఫెసీ 4వ అధ్యాయం. అంటే ప్రతి సంఘంలో కూడా కలవరాలు ఉన్నాయి. ఎఫెసీ 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగిన వారై. కాబట్టి సమాధానం అనేది సంఘాల్లో ఎంతైనా అవసరమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ కూడా చాలా విషయాలు రాశాడు. 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు కొట్టుకొని పోవునట్లు. కాబట్టి ప్రతి సంఘంలో కలవరాలు, కలతలు ఉన్నాయి. ఫిలిప్పీ 4వ అధ్యాయం, అక్కడ ఇంకో గొడవలు ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల సంఘాల్లో కూడా 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సుంటకేను బతిమాలుచున్నాను. ఇంకా వాళ్ళకేం గొడవలు? స్త్రీల మధ్యలో కూడా గొడవలు. అవును, 3వ వచనం, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను ప్రేరేపించు. క్లెమెంట్కి చెప్తున్నాడు, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు, అయ్యా వాళ్ళ సంగతి చూడు. ఎవరాళ్ళు? యూదియ, సుంటకేయడం. పౌలు బతిమలాడుతున్నాడు. కపట సహోదరులని కూడా ఆయన చెప్తున్నాడు. సంఘాల్లో కపట సహోదరులు ఉంటారని 1వ అధ్యాయం 15వ వచనం, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. చూసారా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మరి వీటి నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఏం చేయాలి? వీటిని మనం మానుకోవాలి. ఇంకా రకరకాల క్లాసిఫై చేద్దాం పోరాటాలు. ఇతరులతో మనకున్న పోరాటాల గురించి 4వ అధ్యాయంలో ఉంది. మొట్టమొదటి పోరాటం క్లాస్ వార్స్ అంటారు. వీటిని ఏమంటారు? వీటిని క్లాస్ వార్స్. 2వ అధ్యాయం 9వ వచనం, మీరు పక్షపాతం గలవారై అయితే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారుగుదురు. కాబట్టి కొన్ని వార్స్ ఏంటంటే క్లాస్ వార్స్, అంటే ఎక్కువ క్లాసు తక్కువ క్లాసు. ధనవంతునేమో పైన కూర్చోబెడతారు, పేదవాళ్ళేమో కింద కూర్చోబెడతారు. ఒక దరిద్రుడు లోపలికి వచ్చేట 3వ వచనంలో, మీరు ప్రశస్త వస్త్రము ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుందమని చెప్పి ఆ దరిద్రంతో నీవు అక్కడ నిలువము. దీన్ని ఏమంటారు? క్లాస్ వార్స్. నేను క్లాసుకున్నాను, వాడు మాసుకున్నాడు. క్లాస్ పీపుల్కి మాస్ పీపుల్, క్లాస్ పీపుల్ క్లాస్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయటం, మాస్ వాళ్ళని అట్లా. అది తేడాలు, ధనికులు పేదవాళ్ళ మధ్యలో ఒక పక్షపాతం. ఇది పాపమని దేవుని వాక్యం చెబుతుంది. ఇవి కొన్ని పోరాటాలు.
ఇక రెండవ పోరాటాలు ఎంప్లాయ్మెంట్ ఫైట్స్. ఏమిటి ఎంప్లాయ్మెంట్ ఫైట్స్? అది 5వ అధ్యాయంలో ఉంది. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవాలకు వచ్చి ప్రలాపించి ఏడుగుడి. ఈ ధనవంతులు కూలీలకు కొట్లాట. ధనవంతులు ఏం చేస్తారు? కూలీలకు వాళ్ళకు చెల్లించాల్సింది చెల్లించరు. చూడండి 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభువు యొక్క చెవిలో చొచ్చి ఉన్నవి. చూసారా, ఇవేంటివి? ఎంప్లాయ్మెంట్ ఫైటింగ్స్ ఇవి. కాబట్టి యజమానులకు దాసుల కొట్లాట, అక్కడేమో ధనవంతులకు పేదవాళ్ళకి కొట్లాట. తర్వాత అది రెండవది. మూడవది చర్చ్ ఫైట్స్, సంఘంలో గొడవలు. అది కూడా చూద్దాం. 1వ అధ్యాయం 19-20. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఇది చర్చ్ ఫైట్స్. ఆ రోజుల్లో చర్చిలు ఎలా ఉండే తెలుసా? యాకోబు రాసినప్పుడు, ఈ పత్రిక రాసినప్పుడు ఎట్లుండేవి? ఇప్పటిలాగా మనలాగా డీసెంట్గా కూర్చోరు వాళ్ళు. అసెంబ్లీ లాగా ఉండేవి. అసెంబ్లీలో స్పీకర్ ఇక్కడ ఉంటాడు, అక్కడ అరిసేవాడు అక్కడ అరుస్తాడు, ఇక్కడ అరిసేవాడు ఇక్కడ అరుస్తాడు. గందరగోళం అట్లా ఉండేవాడు ఆ రోజుల్లో. అట్లా కొట్టుకునే వాళ్ళు సంఘాలు, యుద్ధములు. కాబట్టి వినడం తక్కువ, అందరూ మాట్లాడితే వింటోడేవాడు. కానీ ఇవన్నీ చూసి ఆయన అన్నాడు, యాకోబు ఏమన్నాడు? మీరు మాట్లాడటకు నిదానించాలి, వినటకు వేగిరపడాలి. చర్చ్ ఫైటింగ్స్ ఇవి. నేనే మాట్లాడతాను, నేనే పెద్దగా ఉంటాను, మీరందరూ వినాలి. కాబట్టి కోపడటం, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంత మాత్రమే కాదు, చర్చ్ ఫైట్లు ఇంకా 3వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం 14. అయితే మీ హృదయంలో చదవండి. కానీ మత్సరములు వివాదం ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు. సత్యమున విరోధంగా అబద్ధము, మత్సరము, దోషణ, ద్వేషించటం, అసూయపడటం, ఇవి సాటి వారిని ప్రేమించకపోవటం, గర్వము, ఇవి కొన్ని ఉన్నాయి. తర్వాత 16వ వచనం, 3:16, ఏలైనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇవన్నీ చర్చ్ ఫైట్స్. అర్థమైందా? మొట్టమొదటిగా క్లాస్ వార్స్, రెండవది ఏం చెప్పుకున్నాం? ఎంప్లాయ్మెంట్ వార్స్. మరి యజమానుడు దాసుడు. మొదటిది ధనవంతులు పేదవాళ్ళు ఉద్యోగులను ఒకలాగా చూడటం, మరి బీద వాళ్ళని ఒకలాగా చూడటం, పక్షపాతం. కాబట్టి కొన్ని సంఘాలు ఎట్లుంటారంటే ఉద్యోగస్తులే సంఘ పెద్దలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దశమ భాగాలు వేస్తారు కదా. నల్లగొండలో అట్లా ఉంది. మాకు 50,000 ఉద్యోగం, మేము 5,000 ఇస్తున్నాం. నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వేమి ఇస్తున్నావు, కాగితంలో రాసి స్లిప్ వేసేద్దాం, అట్లా వేస్తారు. ఇప్పుడు అట్లా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? స్లిప్ రాసి లిఫాఫ్లో పెట్టి రాస్తారు. ఎవరు ఎంత ఎక్కువ వేస్తే వాళ్ళకి అంత ఘనత వాళ్ళకు. అర్థమైందా? కాబట్టి చాలా విచారం సంఘంలో. అది చర్చ్ ఫైట్స్. తర్వాత 4వది ఏంటంటే పర్సనల్ ఫైట్స్. చూడండి 12-13, యాకోబు 4వ అధ్యాయం 11-12. లేకపోతే సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చిన ధర్మశాస్త్రము నెరవేర్చేవాడవు కాక న్యాయము విధించేవాడవైతివి. కాబట్టి తీర్పు తీర్చుతున్నారు, విరోధంగా మాట్లాడతారు, ఇతరులను విమర్శిస్తున్నారు. ఆ కింది వచనం చూడండి, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. కాబట్టి బైబిల్లో యేసుప్రభువు ఒక గోల్డెన్ రూల్ చెప్పాడు. 8 ప్రసంగంలో, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు
తీర్పు తీర్చబడదు. జడ్జి నాట్ యూ షల్ బి జడ్జ్ అని ఒక మాట ఉంది. మనం తీర్పు తీరిస్తే అవతల వాళ్ళు మనకు తీర్పు తీరుస్తారు, మనం విమర్శిస్తే అవతల వాళ్ళు మనల్ని విమర్శిస్తారు. కాబట్టి విరోధంగా మాట్లాడితే అవతల వాళ్ళు విరోధంగా మాట్లాడతారు. కాబట్టి ఇవి మరి వ్యక్తిగతమైన గొడవలు, పర్సనల్ ఫైటింగ్స్ ఉంటాయి. కాబట్టి మరి ఇవన్నీ ఎట్లా పోవాలి? ఇవన్నీ పోవాలి సంఘాల్లో, వ్యక్తుల మధ్యలో మరి గొడవలు, కుటుంబాల మధ్యలో గొడవలు, సంఘాల్లో గొడవలు, సమాజంలో గొడవలు, ఒక సంఘం ఇంకో సంఘం గొడవలు, మరి డినామినేషన్ మధ్యలో గొడవలు. కాబట్టి రకరకాల పరిస్థితులు ఉన్నాయి. వీటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి? ఇప్పుడు నేనేదో ప్రాబ్లమ్స్ గురించి చెప్పి వదిలేను కదా. ఏం చేయాలి? హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? అది ఒక ప్రశ్న. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పుకుంటే మనం సమస్యల గురించి వదిలేసుకోకూడదు. ఏం చేయాలి? సమస్య అనేది ఉంది, సమస్యను ఎట్లా పరిష్కరించాలి అది. అంటే సమస్యను పరిష్కరించడంలో మన తెలివితేటలు చూపించవద్దు. సమస్య పరిష్కరించడంలో దేవుని వాక్యం ద్వారా ఏం చెప్తుంది, ఈ సమస్యలు, ఈ ఫైటింగ్స్, దీన్ని ఎలా పరిష్కరించాలి? 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములు కప్పున గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కడమైన ప్రేమ గలవారై ఉండుడి. అర్థమైందా? ఆ కింద ఇంకొక మాట ఉంది, సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము సనుగుళ్ళు గొనుగుళ్ళు. ఏం చెప్తున్నాడు పేతురు? ప్రేమ అనేకమైన దోషములు, అది సూత్రం. చేవెళ్ళలో ఒక ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ బిడ్డ ఏదో ఒక ప్రోగ్రాం చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ఏదో డ్యాన్స్ ఏదో చేసి, ఏదో పిల్లలుగా సరదాగా తెలుసో తెలియకో పెట్టింది. పెడితే అదో ఒకటి చూసి ఏం చేశాడు? మొత్తం వైరల్ చేశాడు. సంఘంలో ఎంతమందికి ఉందో అంతమందికి పంపించేశాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? అదే వాడు సొంత బిడ్డ అట్లా చేసింది అనుకో, అట్లా చేస్తారా? అంటే వేరే వాళ్ళ పిల్లలు చేస్తేనేమో మనం బహిరంగపరచాలి, విమర్శించాలి. మరి ఆ సంగతి నాకు 6 నెలల క్రితమే తెలుసు. మరి నేను ఎప్పుడు ఎవరితో అనలేదు. మరి ఆయన ఎట్లా చూసిండో ఏమో, అందరూ పంపించేసిండు వీడియోలు. పాపం తండ్రి తలపట్టుకున్నాడు. ఏంది అవమానం, ఏంది ఎంత అవమానం అయింది, పోలీస్ స్టేషన్ దాకా పోయింది కేసు. అదే మరి ఆయన బిడ్డ తప్పు చేస్తే, ఇప్పుడు ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లలే కదా, అవతల ఆడబిడ్డ తప్పు చేసిందని మనం బహిరంగం చేసి విమర్శించి అతను ఏదో అపహాస్యం చేస్తే రేపు నువ్వు కూడా అపహాస్యం పాలవుతావు. చాలా విచారం ఇది. దీనికి పరిష్కారం ఏంటంటే, మన పిల్లల తప్పులేమో దాచుకోవటం, వేరే వాళ్ళ పిల్లల తప్పులేమో బహిరంగం చేయటం. బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమ అనేకమైన దోషాన్ని, లవ్ కవర్స్ ఆల్ ద సిన్స్. కాబట్టి ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఇంకా 8వ వచనం, ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి యెడల ఒకడు మిక్కడమైన ప్రేమ గలవారై ఉండుడి. అది పరిష్కారం. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి, అంతే. నాకు మించి ఇంకేం లేదు. నీ పొరుగు వాడిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడవి, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడే యాకోబు పత్రికలో ఉంది ఆ మాట, 2వ అధ్యాయం. లేదా ఇక్కడ కాదు, వేరే దగ్గర ఏముందంటే అక్కడ, మరి నీ పొరుగు వాడిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చిన వాడు అనే మాట ఉంది. కాబట్టి ప్రేమ అనేది ఉత్తమమైనది. ప్రేమ అనేది వర్తమానానికి సంబంధించింది. 1 కొరింథీ 13లో చివరిలో అంటాడు పౌలు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 చాలా ముఖ్యమైనవి. వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమయే. ఎందుకు ప్రేమ? ఎందుకంటే ప్రేమ అనేది వర్తమానానికి సంబంధించింది, విశ్వాసం గతానికి సంబంధించింది.
నేను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణ పొందాను. విశ్వాసం అనేది గతంలోంచి నడుస్తుంది. నిరీక్షణ అనేది భవిష్యత్తుకి సంబంధించింది. కానీ ప్రేమ అనేది వర్తమానానికి సంబంధించింది. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంగా ఇది మనం నేర్చుకోవాలి. సాటి వ్యక్తిని దూషించకూడదు, అసహించుకోకూడదు, ద్వేషించకూడదు. 1 పేతురు 3వ అధ్యాయం 2వ అధ్యాయం దానికి పరిష్కారం ఏంటి? యేసుప్రభువు చెప్తున్నాడు, ప్రభు దయాళుడని మీరు చూసిన సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. అంతే, ఇంకేమీ లేదు. ఇక పరిష్కారం బైబిల్ చెప్తుంది. సమస్యలు ఏమిటో బైబిల్ చెప్తుంది. సమస్యలకు పరిష్కారం లోకం పద్ధతి వేరు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి, వీటిని మానివేయాలి. మానివేయకుండా అలాగే కొనసాగితే ఇంకొక 10 ఏళ్ళైనా, ఇంకో 20 ఏళ్ళైనా సంఘాల్లో గొడవలు, ఈ సంఘమే కాదు ఏ సంఘమైనా ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా గొడవలు అవుతూనే ఉంటాయి. అప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, ప్రభు వచ్చే రాకడలో ఆయన విశ్వాసము అంటే అర్థమైంది, ఈ కొట్లాటలు వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. కొంచెం మంది విశ్వాసులైన వారు ఎత్తపడతారని అర్థం. కాబట్టి ఈ వార్స్, గొడవలు, కొట్లాటలు, జగడాలు, పోట్లాటలు మానివేయాలి. అర్థమైందండి? ఎలా మానివేయాలి? మొదటి సూత్రం చెప్పాడు, ప్రేమ అనేక దోషములను. ఎవరన్నా నీకు విరోధంగా మాట్లాడారు అనుకోండి, ఏమైద్ది? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు నాకు 99 మంచి పనులు చేశావు, నా సంగతి చెప్తాను. మీరు నాకు 99 మేళ్ళు చేశాడు అలానే వ్యక్తి, ఒక సహోదరుడు. అయితే ఒక్కటి మాత్రం ఏదో కొద్దిగా నాకు ఆయన తేడా చేశాడు. ఏదో తొందరపాటుగానో తెలుసో తెలియకో ఒకటి ఏదో పొరపాటుగా అపకారం అనుకో. మరి ఇతను ఏం చేస్తాడంటే 99 మేళ్ళు పొందినోడు 99 మేళ్ళు మర్చిపోతాడు. ఆ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకు అందరికి చెప్తాడు, నన్ను ఇట్లా చేశాడు అన్న, నన్ను ఇట్లా చెప్పాడు. మరి 99 ఉపకారాలు చేసి వాటి గురించి చెప్పావు కదా. కాబట్టి ప్రేమ అనేకమైన దోషములను కప్పును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. ఎలా పరిష్కరించుకోవాలా మనం గొడవలు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. చేసిన ఎలా నీవు పోయి, ఇప్పుడు నిన్న నేను చెప్పాను దానికి ఎగ్జాంపుల్, ఆ పిల్ల ఏదో చేసింది, వీడియో పెట్టింది, డ్యాన్స్ ఏదో పెట్టింది. మరి చూసినాడు ఏం చేయాలి? అందరికీ వైరల్ చేయొచ్చా? ఏం చేయాలి అప్పుడు? అన్నా నువ్వు బోధ చేస్తావు కదన్నా, మరి నీ కుమార్తె ఇట్లా చేసింది కదా, ఇది ఎవరన్నా చూస్తే బాగుంటుంది కదా, ఇది నీకు అవమానం చెప్తే ఎట్లుంటుంది? వెంటనే అతని తండ్రి గ్రహించుకొని అది డిలీట్ చేసేవాడు. సమస్య అక్కడితో పరిష్కారం అయ్యి. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలి? 10 మందిలో గద్దించకూడదు, 10 మందిలో మెచ్చుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు విమర్శ తిట్టాలి. 10 మందిలో మనం ఉల్టా చేస్తాం, 10 మందిలో విమర్శిస్తాం, ఒంటరిగా ఉన్నప్పుడు మెచ్చుకుంటాం. బైబిల్ అట్లా చెప్పట్లేదు. ఏం చెప్తుంది? యేసుప్రభువు వారు 18వ అధ్యాయం 15వ వచనం, మరియు నీ సహోదరుని ఎట్లా తప్పుదం చేసినా నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. ఒకడు అప్పుడు వెళ్ళలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఒకరిద్దరిని వెంట పెట్టుకొని 16లో ఉంది, అతని యొద్దకి పొమ్ము. అప్పుడు కూడా వినకపోతే అన్యునిగా, సుంకరిగా. ఇది బైబిల్ నియమం. కానీ ఇట్లా చేయకుండా మనం ఏం చేస్తున్నాం? ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడం, విమర్శించుకోవటం, అల్లర్లు చేసుకోవటం, నాదే కరెక్ట్ అని వాదనలు చేసుకోవటం, నాదే సరైనని వాదన చేయటం. మొన్నొక స్టేటస్ చూశాను, ఇట్లా 6 అని ఉంది. 6 అంటే ఇది కదా, వీడేమో 9 అంటాడు, అవతల ఏమంటాడు 6 అంటాడు. ఇద్దరిది కరెక్ట్. వానికేమో 6లా కనబడుతుంది, ఇతరుడి కట్ట కనబడుతుంది. నాదే కరెక్ట్ అంటే నాదే కరెక్ట్, ఇద్దరిది కరెక్ట్. కాబట్టి అట్లా వాదన అవ్వకూడదు. డోంట్ క్రిటిసైజ్, డోంట్ ఆర్గ్యూ అని ఒక మాట ఉంది. ఆర్గ్యుమెంట్ వల్ల మనం గెలవచ్చు కానీ ఒక వ్యక్తిని కోల్పోతాం. ఆర్గ్యుమెంట్ వాదనలు చేస్తే
మన సామర్థ్యము వాక్చాతుర్యంతో వాదనలో గెలవచ్చు, కానీ ఒక మనుషుడు మాత్రం పోగొట్టుకుంటాం. కాబట్టి వాదనలు ఎప్పుడు చేసుకోకూడదు, గొడవలు చేసుకోకూడదు, అల్లర్లు చేసుకోకూడదు. దానికి పరిష్కారం ఏంటంటే ప్రేమ చూపటం, దానికి పరిష్కారం ఏంటంటే పర్సనల్గా వెళ్ళి మాట్లాడటం. ఇంకొకటి చూద్దామా, 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక, మొదటి వచనం. గలతీ 6:1-2. సహోదరులారా, చిక్కుపోయిన ఎడల మీలో ప్రతి వాడును బడనేమో అని చూచుకొనొచ్చు. అది కదా, సంఘంలో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేయాలి? ఎవరైనా పొరపాటు చేస్తే అల్లలు చేయొద్దు, అవమానం చేయొద్దు. ప్రేమపూర్వకంగా సాత్వికంతో, అతను పడిపోయాడు కాబట్టి నేను కూడా పడిపోతానేమో తన విషయం కూడా జాగ్రత్తగా చూసుకొని అవతల వ్యక్తిని మంచి దారితో సాత్వికంతో తగ్గింపగలిగి తీసుకురావాలి. అర్థమైందా? ఇప్పుడు మొదటి విషయం ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు ఏమని చెప్పాం మనం? అట్ వార్ విత్ ఈచ్ అదర్, ఇతరులతో ఒకరినొకరు కొట్లాడుకు. ఇప్పుడు మన గురించి మనలో ఉన్న గొడవలు. రెండవది అట్ వార్ విత్ అవర్ సెల్ఫ్స్. చూడండి, మొదటి యాకోబు 4వ అధ్యాయం మొదటి వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. 3వ వచనం. మీరు అడిగినను మీ భోగల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతారు. సెల్ఫిష్నెస్ అనేది చాలా ప్రమాదకరం. స్వార్థము, భోగము, దురాశ అనేవి చాలా చెడ్డ పాపాలు. అవి మనల్ని చంపివేస్తాయి. 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ చాలా ప్రమాదకరమైన ఆజ్ఞ. అన్ని ఆజ్ఞల కంటే కూడా అది తీవ్రమైన ఆజ్ఞ. నరహత్య చేయటం కంటే, విభజించడం కంటే కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. దేని మీద? నీ పొరుగు వానిది ఏది ఆశింపకూడదు. కాబట్టి అది ఇక్కడ ఈ సెల్ఫిష్నెస్, స్వార్థం వల్ల బైబిల్లో చాలామంది చెడిపోయారు. హవ్వ స్వార్థంతో మరి ఆ పండు తిన్నది, మరణించింది. మానవాళికి ముప్పు తెచ్చారు ఆదాము హవ్వలు. సెల్ఫిష్నెస్, అవిధేయత. ఏంటంటే దురాశ. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణం కనుక. దురాశ అనేది, స్వార్థం అనేది చాలా చెడ్డది. కాబట్టి అంత మాత్రమే కదా, అబ్రహాము తన భార్య అయిన అబద్ధం ఆడాడు. ఎంత నష్టం తెచ్చుకున్నాడు? ఫరో ఎదుట అవమానించబడ్డాడు. గెరారులో అబీమెలెకుతో అవమానించబడ్డాడు. కాబట్టి విశ్వాసులైన వారు ఈ దురాశలు, మరి స్వార్థాలు, గర్వము, అతిశయము, తర్వాత స్వనీతి, వేషధారణ, ఇవన్నీ పాపాలు ఉన్నాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఆకాన్ ఏం చేశాడు? దురాశ కలిగి శపితమైన దాన్ని దొంగిలించాడు. తన కుటుంబాన్ని, తను చచ్చిపోతే పోయేది. పాపం అన్యాయంగా వాళ్ళ కుమారులు, కుమార్తెలు, అందరు ఇంటి వారందరూ చంపబడ్డారు. దురాశ మనసుని చంపివేస్తుంది. స్వార్థం అనేది దానివల్ల చాలా నష్టం. మిరియాం ఏమైంది? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఆమె ఈగో వచ్చింది. ఈగో వచ్చి ఏంటి, నువ్వే ప్రవక్తవా? ఎవరిని పట్టుకుంటుంది? మోషే ఈ అక్క తమ్ముళ్ళు ఏమంటున్నారు? ఎవరైనా మిరియామ, అహరోను ఏమంటారు? మోషేని పట్టుకొని నువ్వే ప్రవక్తవా? దేవుడు నీతో మాట్లాడినా, మాతో మాట్లాడలేదా? ఇట్లా అంటారు. ఒకసారి అది ఒక నాగరెడ్డి వాక్యం చెప్పుకుంటే ఆమె మోసేవా ఒకరు అన్నాడు. అంటే ఆమెకి ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. కుష్టి వచ్చిందని ఏం చెప్తే, అయితే నువ్వు మోసేవా? నువ్వు మోసేవా కాదు కదా, నాకేం కాదులే. కాబట్టి స్వార్థపూరితమైన, అంటే ఇప్పుడు రాదు కానీ ఆలస్యంగా అయినా సరే ఒకసారి వెంటనే వస్తుంది. అన్య సభ్యులకు ఏమొచ్చింది? వెంటనే ఇమ్మీడియట్ డెత్. అట్లా కొన్నిసార్లు, అన్నిసార్లు అట్లా జరగదు. నేను కాటే కోరుకోవద్దు. తర్వాత యాకోబు యోహానులు ఏం చేశారు? వాళ్ళకు కూడా స్వార్థం వచ్చింది. ఏం చేశారు యాకోబు యోహానులు? వాళ్ళ కిరీటాలు కావాలి. ప్రభువా, నీ కుడివైపున ఒకరిని, ఎడవైపున ఒకరిని. మరి మిగతా 10 మంది ఎక్కడ పోవాలి? ఇప్పుడు కుడివైపున అన్న, ఎడవైపున తమ్ముడు ఉంటే మిగతా 10 మంది సంగతి మాకు అక్కర్లేదు. మేము అన్నదమ్ములో
మీ కుడివైపున ఒక సింహాసనం, ఎడవైపున కిరీటం మాకి. చూసారా? వీటి వలన కొన్నిసార్లు ఈ స్వార్థం అనేది దీనివల్ల తప్పుడు పనులు చేస్తాం. తప్పుడు పనులే కాదు, తప్పుడు ప్రార్థనలు కూడా చేస్తారు. చూడండి ఆ మాటలు, యాకోబు 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు. సెల్ఫిష్నెస్ అనేది ఏం చేస్తుందంటే రాంగ్ యాక్షన్కు దారితీస్తుంది, తప్పుడు చర్యలకు దారితీస్తుంది, తప్పుడు చర్యలు తప్పుడు ప్రార్థనలకు దారితీస్తుంది. స్వార్థం అనేది, దురాశ అనేది మన జీవితాన్ని నశింపజేస్తుంది. కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. మనలో ఉన్న ఈ దురాశ కానీ, ఈ ఆవేశం కానీ, ఈ అసూయ కానీ, ఈ మత్సరం కానీ, వీటిని ఏం చేయాలి? మనం సాధ్యం త్వరగా తీసివేసుకోవాలి. అవి మళ్ళీ చంపివేస్తాయి. ఒక వ్యక్తి మీద మనం అసూయ పెట్టుకుంటే వానికి నష్టం లేదు, కానీ అసూయ మళ్ళీ రోజు రోజుకు మళ్ళీ తినేసి మనకు జబ్బు చేసి మళ్ళీ సరిపోయేటట్టు చేస్తాం. కాబట్టి ఇవన్నీ మానుకుందాం దేవుని వాక్య ప్రకారం. అది రెండవది. ఇక మూడవది, ఏ వార్ విత్ గాడ్. ఇంపార్టెంట్ ఇది. దేవునితోనే పోరాటం. మొదటిగా మనుషులతో పోరాటం, రెండవది మనకు పోరాటం, మూడవది దేవునితోనే పోరాటం. 4వ అధ్యాయం 4వ వచనం, యాకోబు 4:4. వ్యభిచారులారా. మూడవది ఏంటంట? దేవునితో వైరం. అబ్రాహామేమో దేవునితో స్నేహం చేశాడు, లోతు లోకాన్ని స్నేహించడం వల్ల దేవునితో వైరం వచ్చేసింది. కాబట్టి లోకంతో స్నేహం చేసిన వాళ్ళని ఏమంటారు? వ్యభిచారులు. ఆత్మీయమైన వ్యభిచారం ఇది. మా యాకోబుకి ఎంత ధైర్యం ఉందో ఈ మాటలు. ఆ మాటలు వింటుంటేనే భయం ఇస్తుంది. ఏమన్నాడు? వ్యభిచారులారా అంటే ఎంత కోపం వస్తుంది మనకు. కోపం వస్తారు కదా, కానీ వాక్యం కాబట్టి అంత ధైర్యంగా జీవించేవాడు, నిర్మోహమాటంగా ఉండాడు. యాకోబు పత్రిక చూస్తే పౌలు ఇంత నిర్మోహమాటంగా రాయలేదు, కానీ యాకోబు మాత్రం చాలా సాహసంగా రాశాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో. ఎట్లా దేవుడితో మనకు వైరం వస్తుంది? దేవునితో శత్రుత్వం ఎట్లా వస్తుంది మనకు? ఎలా వస్తుంది అంటే, దేవునికి శత్రువులు 3 ఉన్నారు. దేవునికి శత్రువులు ఎంతమంది ఉన్నారు? 3. ఒకటి లోకం, రెండవది శరీరం, మూడవది సాతాను. ఈ మూడింటితో మనం స్నేహం చేస్తామా, ఆటోమేటిక్గా దేవునికి శత్రువులు అవుతాం. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు, అంతే కదా అంటారు కదా. ఇప్పుడు అవేమో దేవునికి శత్రువులు, ఇప్పుడు మనం వాటితో స్నేహం చేస్తే దేవునికి శత్రువులు అవుతాం. కాబట్టి ఇక్కడ అంటాడు, మొట్టమొదటిగా లోకం గురించి మనం ఆలోచన చేద్దాం. లోకం అంటే ఏమిటంటే, బైబిల్లో 3 లోకాలు ఉన్నాయి. బైబిల్లో 3 లోకాలు. ఒక లోకం ఏంటంటే ఈ గ్రహము, భూమి, నేల, దీని కూడా లోకం అంటారు కదా. జగత్తును అందరినీ సమస్తం నిర్మించిన దేవుడి, గాడ్ దట్ మేడ్ ద వరల్డ్ అని అపోస్తల కార్యం 17:24లో ఉంది. అంటే ఒక లోకానికి అర్థం ఏంటంటే ఈ ప్రపంచం, ఈ లోకం, ఈ గ్రహం, ఈ భూమి, దీన్ని కూడా లోకమే అంటారు. అది మొదటి లోకం. రెండవ లోకం ఏం తెలుసా? దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. అంటే అక్కడ లోకం మధ్య. రెండవ లోకం ఏంటిది? మనుషులు, హ్యూమన్ కైండ్, మానవ సంబంధమైన లోకం. దేవుడు లోకాన్ని ప్రేమించాలంటే దేవుడు మట్టిని ప్రేమించలే, ఈ గ్రహాన్ని, అది కాదు. దేవుడు లోకం అంటే మానవుల్ని ప్రేమించాడు. రెండవ అర్థం, మా లోకం అంటే మానవులైన మ్యాన్ కైండ్, హ్యూమన్ బీయింగ్. ఇక మూడవ లోకం ఉంది, అది ప్రమాదకరమైంది. ఏమిటి? మీరు లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. ఇది సైతాను సంబంధమైన లోకం. దురాశ లోకంలో ఉన్నదంతయు, శరీరాశ, నేత్రాశ, ఇది తండ్రి వల్ల కలిగినది. మొదటి 2 తండ్రి వల్ల కలిగినవి. ఏది? ఈ భూ సంబంధమైన లోకం తండ్రి కలుగజేశాడు, మానవ సంబంధమైన లోకం తండ్రి కలుగజేశాడు. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, యోహాను 3:16లో దేవుడు లోకమును, ఆయనేమో లోకాన్ని ప్రేమించవచ్చు. మొదటి యోహాను 2:15-16లో మనమేమో లోకాన్ని ప్రేమించకూడదా? ఇదేమి న్యాయం అనిపిస్తుందా? అక్కడ లోకం ఏంటిది? మానవ సంబంధమైన లోకం. ఇక్కడ లోకం ఏంది?
సైతాను సంబంధమైన లోకం, స్పిరిచువల్ వరల్డ్. ఒకటేమో ఫిజికల్ వరల్డ్, రెండవది హ్యూమన్ వరల్డ్, మూడవది స్పిరిచువల్ వరల్డ్. కాబట్టి ఈ సైతాను చేత పట్టబడిన వ్యవస్థ, ఈ లోక వ్యవస్థ, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే అని ఎఫెసీ 2. ఇవి మనం రక్షణ పొందకుండా మన పాత స్నేహితులు వీళ్ళు. ఎవరు వీళ్ళు? లోకము, శరీరము, సాతాను. ఎవరు వీళ్ళు? మన పాత స్నేహితులు. ఒకప్పుడు రక్షణ పొందకముందు ఈ మూడింటి ఆధీనంలో ఉన్నామని ఎఫెసీ 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చెప్పబడుతుంది అక్కడ. అయితే దేవుడు ఆయన మనల్ని రక్షించాడు. ఆయన కృప వలన, ఆయన విశ్వాసం వల్ల, ఆయన రక్తంలో కడిగాడు, పవిత్రపరిచాడు. దేవుని పిల్లలమైన మనం ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? పాత స్నేహితులు వచ్చి మళ్ళీ అప్పుడప్పుడు పలకరిస్తాను. ఈ మధ్యలో ఒక ఆయన చనిపోయాడు. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? మీ ఇంటి పక్కల ఆయన పేరు? చెన్నై కాదు, మీ ఇంటి పక్క ఆయన పేరు ఏం పేరు? జ్ఞానేశ్వర్. పాపం జ్ఞానేశ్వరు తాగుడు మానేసింది. కొంతకాలం మంచోడు అయ్యాడు, 5-6 నెలలు బాగా జీవించాడు. మధ్యలో ఈ పాత స్నేహితులు వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? రోజు మెల్లగా పిలిచి అరువులు కూర్చున్నారు, తీసుకుపోయారు. పాత స్నేహితులు అలవాటు చేశారు. ఇంకా మళ్ళీ అతను బయటికి రాలే. ఇంకా అట్లాగే దానివల్ల ప్రాణం పోయింది. ఈ పాత స్నేహితుల గురించి, పాత విషయాల గురించి విశ్వాసులు జాగ్రత్తగా లేకపోతే మనం పడిపోయే ప్రమాదం ఉంది. ఎవరు పాత స్నేహితులు మనకు? లోకము, శరీరము, సాతాను. ఈ లోకం అనేది ఒక విశ్వాసి క్రైస్తవుడు అయిన తర్వాత లోకంలో పడిపోయే అవకాశం ఉందా? విశ్వాస అయిన వాడు లోకస్తుడిగా మారిపోయే అవకాశం ఉందా లేదా? ఉంది. అంటే ఉన్న బలంగా పడిపోడు. ఇవాళ విశ్వాసంగా ఉంటే రేపు వెంటనే పడిపోతుంది. గ్రాడ్యువల్గా మెల్లమెల్ల జరుగుతుంది. దానికి స్టెప్స్ ఏంటంటే, ముందు యాకోబు 4:4తో లోకంతో స్నేహం చేస్తాడు. ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. ఏం చేస్తాడు? లోకంతో స్నేహం అంటే అర్థం ఏంటి? రాజీ పడతాడు. బాగా రోజు బైబిల్ చదువుకునేవాడు, రోజు ప్రార్థన చేసేవాడు, అన్ని కుడికలకు వచ్చేవాడు, భక్తిగా ఉండేవాడు. వాడు పాత ఫ్రెండ్ వస్తాడు, వచ్చి ఏమంటాడు? ఏం చదువుతున్నారు నాయన, ఒక్కసారి సినిమాకి పోదాం, ఏదో చెప్తాడు పాత విషయాలు. ఇతనేమనుకుంటాడు? ఒక్కసారి అని సైతాన్ చెప్తాడు. ఏమంటాడు సైతాన్ మనతోని? మన దేవుడు యేసుప్రభు చాలా మంచోడయ్యా, నువ్వు ఎప్పుడు క్షమించావంటే అప్పుడు క్షమిస్తాడు, తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయదులే. మేము సిబిఐట్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు పాపం చాలా అమాయకంగా వచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత కాలేజీలోకి రాగానే అక్కడ సీనియర్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కొత్త పిల్లల్ని పట్టుకొని రాగింగ్ చేయటం, మెల్లగా అలవాట్లు చేస్తారు. ఏమిటి? త్రాగుడు, సిగరెట్ అలవాటు చేసేవాళ్ళు. వాడు బలవంత పెట్టాడు, ఈడేమో అమాయకుడు. ఏం కాదురా, ఒక్కసారి ఎప్పుడంటప్పుడు మానుకోవచ్చు. సైతం అట్లా చెప్తాడు. తర్వాత ఏం చేస్తారు? వీళ్ళు దానికి అలవాటు పెడతారు. పాపమే ముందు అది మనకు దాసుడుగా ఉంటుంది. పాపం ఏముంటుంది? పాపం మనతో ఏం చెప్తుంది? ఈ ఒక్కసారి నన్ను చేసి చూడు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు మానుకో, నీ మాట నేను వింటా, నువ్వు వద్దనుకుంటే నేను ఊకుంటా అంటుంది. నువ్వు వద్దనుకుంటే నేను నీ దగ్గరికి రాను, నువ్వు ఎప్పుడంటే అప్పుడు మానుకో, నేను నీకు లోపడతానంటది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇతనేమో పాపమేమో దాసురాలు, ఇతనేమో యజమాడు. ఇప్పుడు ముందు ప్రారంభంలో, తర్వాత ఏమవుతుంది? పాపమేమో యజమానుడు, ఇతరేమో దాసుడు. దానికి లోపడిపోతాడు, బానిస అవుతాడు. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. చూసారా? ముందు అట్లా ఉంటుందా? అట్లా చెప్తుందా? అట్లా చెప్పదు. కాబట్టి లోకం అనేది అటువంటిగా స్నేహం చేస్తారు. రెండవది, స్నేహం కాస్త ఏమైతే ప్రేమగా మారుతుంది. మొదటి యోహాను 2:15-16, మీరు లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. రెండవది అంటే ఎట్లా లోకంలో పడిపోతాడు విశ్వాసి? సెకండ్ స్టెప్ ఏమిటి? లవింగ్ ద వరల్డ్. లోకాన్ని ప్రేమించడం మొదలు పెడతాను. ఎప్పుడైతే స్నేహించాడో, ప్రేమించాడో ఇక నిండా మునిగిపోతాడు. మరి మూడవది ఏమైందంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక, కన్ఫార్మ్ టు ద వరల్డ్. రోమా 12:2 ఏముంది ఇక్కడ? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా. లోక మర్యాదను అనుసరిస్తారు, లోకస్తుల వల్లే ప్రవర్తిస్తారు. కొంతమందికి విశ్వాసులకు అవిశ్వాసులకు ఏమీ తేడా ఉండదు.
విశ్వాసులే, కానీ వాళ్ళ ప్రవర్తన చూస్తే లోకస్తులకు మనకి ఏమీ తేడా ఉండదు. కారణం ఏమిటంటే లోకస్తుల వల్ల వాళ్ళు మారిపోతారు. ఎందుకు అలా జరిగింది? నిండాక భక్తిగా ఉండేవాడు, జాగ్రత్తగా ఉండేవాడు, మనతో స్నేహం చేశాడు, రాజు పడ్డాడు, తర్వాత ప్రేమించాడు, మునిగిపోయాడు, ఇక మూడవది నిండా మునిగాడు, సరేలేదు, ఇక లోక మర్యాదను అనుసరించాడు. మరి లోక మర్యాదను అనుసరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఒక విశ్వాసి లోకంతో స్నేహం చేస్తే, లోకాన్ని ప్రేమిస్తే, యాకోబు 1:27 ఏమిటంటే లోక మాలిన్యం అంటుకుంటుంది. అది మీకు చెప్పలేదు. మొట్టమొదటిగా లోకాన్ని స్నేహం చేస్తాడు, రెండవది లోక మాలిన్యం అంటుకుంటుంది, మూడవది లోకాన్ని ప్రేమిస్తాడు, నాలుగవది లోక మర్యాదను అనుసరిస్తాడు, ఐదవది విశ్వాసి లోకస్తుగా మారిపోతే దేవుడు ఊరుకుంటాడా? గాడ్ డస్ నాట్ అలో హిస్ చిల్డ్రన్ టు సిన్ సక్సెస్ఫుల్లీ అన్నాడు జాన్ స్పర్జన్. విశ్వాసులైన తన పిల్లలు పాపంలో కొనసాగటం దేవుడు దాన్ని సహించడం. దాన్ని ఏం చేస్తాడు? ఆయన వాడిని శిక్షించినా సరే తన దారిలోకి తీసుకొస్తాడు. ఏ విధంగా చేస్తాడు? ఇప్పుడు మరి ఏం చేస్తాడు దేవుడు? 1 కొరింథీ 11:32, 1 కొరింథీ 11:32 ఇది చదవండి. తీర్పు పొందిన యెడల లోకముతో పాటు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాం. అప్పుడు విశ్వాస లోకంతో స్నేహం చేస్తే ఏమవుతుంది? ప్రభువు చేత ఆ శిక్ష ఎలాంటిది? బలహీనం కావచ్చు, రోగం కావచ్చు, మరణం కూడా. నిద్ర అంటే అర్థమైంది, మరణం కావచ్చు. అందువల్ల విశ్వాసులైన వాళ్ళని లోకస్తులుగా మారిపోకూడదు. ఇది మొట్టమొదటి శత్రువు లోకం. రెండవ శత్రువు ఏమిటి? శరీరం. నేను ముగిస్తా. రెండవ శత్రువు ఏమిటిది? శరీరం అంటే బాడీ కాదు. శరీరం అంటే ఆయన ప్రకాశ్ ఇసూడి అని ఒక మంచి దైవభక్తుడు చాలా చక్కని పాట రాశాడు. ఏం పాట రాశాడు? యేసు చాలు పరమాజీవం నాకివ్వలో లోకము శరీరము లాగిననే మాట. చక్కని పదాలు వాడాడు. ఆ రోజుల్లోనే ఆయనకు తెలుసు 3 శత్రువులు ఉన్నాయని. ఈ శరీరం అంటే బాడీ కాదు. కింగ్ జేమ్స్ వర్షన్లో ఫ్లెష్ అన్నాడు, బాడీ అన్నారు, కానీ ఇది కాదు. ఇప్పుడు ఉదాహరణకి నా చేయి ఉంది, ఇందులో ఏముంది? రక్తము, మాంసము, ఎముకలు, కండరాలు. ఇదేం చేయగలదు? చేస్తుందా? ఇదేం చేయలేదు. మనస్సు దీనికి ఆజ్ఞాపిస్తే, కమాండ్ అనేది మెదడులోంచి వస్తే తప్ప ఇదేం చేయలేదు. కాబట్టి ఈ శరీరంలో, బాడీలో కండరాలు, ఎముకలు, మాంసం, రక్తం, గుండె తప్ప ఏం లేదు. శరీరం అంటే అర్థం ఏంటంటే శరీర స్వభావం, ఫాలెన్ నేచర్. గలతీ 5:16 ఉంది కదా, ఆత్మ శరీరము ఆత్మకును వ్యతిరేకంగా విరోధంగా పోరాడుతున్నవి. అది శరీరం అంటే బాడీ కాదు. మీ శరీరానికి వస్తే ఇప్పుడు యేసుప్రభు అంటాడు, మీ కన్ను నిన్ను అభ్యంతరపరిచేయాలా, దాన్ని పెరికి నీ యొద్ద నుండి తీసివేయి. ఇప్పుడు ఉదాహరణకి నా కన్ను అభ్యంతరపరుస్తుంది అనుకోండి, యేసుప్రభు చెప్పినట్టుగా నేను కన్ను తీసేసాను అనుకోండి, పాపం పోతుందా? అంటే యేసుప్రభు చెప్పింది అట్లా కాదు, ఫిజికల్ సర్జరీ గురించి కాదు ఆయన చెప్పింది. నీ చేయి నేను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పారివేయి అన్నాడు. అంటే దాని అర్థం చేయి కోసుకొని తీసేయమని కాదు. ఇంగ్లాండ్లో చాలా సంవత్సరాల క్రితం ఒకడు పిక్ పాకెట్, జేబు దొంగొట్టేవాడు. వాడు ఏం చేసేవాడంటే జేబులు కట్ చేసేవాడు. జేబులు కట్ చేసేవాడు ఏం చేసింటే వాడు ఒకరోజు దొరికిపోయాడు. పూర్వ రోజుల్లో పనిష్మెంట్ ఎట్లా ఉండేది? దుబాయ్లో ఇప్పటికీ, సౌదీ అరేబియాలో పనిష్మెంట్లు ఉంటాయి. కంటికి కన్ను, పంటికి. ఏ చేతోనే వీడి పాపం చేసిండ్రా, జేబు దొంగొట్టిండ్రా, జడి జడుతాడు, కుడి చేయి అని చెప్తాడు లాయర్, పోలీసుడు. వీడిని కుడి చేయి తీసేయండి, కుడి చేయి తీసేసిండు. కుడి చేయి తీసింది, నువ్వు స్వభావం మారిందా? మళ్ళీ ఏం చేసిండు? రెండోసారి ఎడమ చేత తీయడం మొదలుపెట్టాడు. మళ్ళీ దొరికింది వీడు. మళ్ళీ దొరికితే మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే, మళ్ళీ కోర్టుకు పోతే ఏం చేశారు? రెండో చేయి కూడా తీసేసాడు. కానీ స్వభావం మారలేదు. ఇప్పుడు మూడోది ఏం చేసిందంటే వాడు 2 చేతులు లేవు, ఇట్లా వంగి పళ్ళతోని ఆ జేబులో ఉన్న ప్యాకెట్లు తీయటం మొదలుపెట్టాడు. అంటే మన శరీరాన్ని నష్టపరుచుకోవటం వల్ల మనం ఏమీ సాధించలేము. దానివల్ల కాదు. మార్చాల్సింది ఏమిటి? హృదయం మార్చుకోవాలి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. శరీరం అంటే
ఫాలన్ నేచర్, పడిపోయిన స్వభావం, ఆదాం నుంచి వచ్చిన శరీర స్వభావం. ఇప్పుడు మనం పాపులుగా ఉన్నప్పుడు శరీర స్వభావం మనలో ఉండేది. విశ్వాసం అయిన తర్వాత పరిశుద్ధ స్వభావం మనలోకి వచ్చింది. కానీ ప్రాచీన స్వభావం ఇంకా కొంత ఉంది. అది పూర్తిగా పోయిందా? విశ్వాసం అయిన తర్వాత ఇప్పుడు మనకు రెండు స్వభావాలు ఉన్నాయి. ఏ స్వభావం ఉంది? పాతది ప్రాచీన శరీర స్వభావం ఉంది, నవీన స్వభావం ఉంది. ఒక ఆయనకు 2 కుక్కలు ఉన్నాయి. ఒకటి తెల్ల కుక్క, రెండవది నల్ల కుక్క. ఈ 2 కొట్లాడితే ఏది గెలుస్తుంది? ఏది గెలుస్తుంది? ఏది బలం? మరి ఏది బలం అంటే అర్థం ఏంటి? బలం ఎట్లా వస్తుంది? ఆత్మసంకల్పం పక్కన ఫుడ్ని బట్టి. అంటే నువ్వు దేన్ని ఎక్కువ పోషిస్తావో, దేనికి ఎక్కువ ఆహారం పెడతావో అది గెలుస్తుంది. నువ్వు శరీరాన్ని పోషిస్తే శరీరం గెలుస్తుంది, శరీర స్వభావం గెలుస్తుంది. ఆత్మ కనుక నువ్వు పోషిస్తే ఆత్మ గెలుస్తుంది. అంటే ఆత్మను పోషించడం అంటే ప్రార్థన చేయటం, బైబిల్ చదువుకోవటం, రోజు ప్రార్థన చేయటం, పాపాలు ఒప్పుకోవటం, మందిరానికి రావటం, ఏదైనా పొరపాటు చేస్తే ప్రభా యేసు ప్రభా పొరపాటు చేశాను, ఆలోచనలు తప్పు చేశాను, ప్రభా నన్ను క్షమించు. ఇవన్నీ ఈ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ. ద ప్రోగ్రెస్ ఆఫ్ సాంక్టిఫికేషన్ అంటారు దీన్ని, ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ అంటారు దీన్ని. అట్లా ఉంటే అప్పుడు ఆత్మ స్వభావం డెవలప్ అయింది. ఇవేమీ లేకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా, మందిరం ఎంత ఖాళీగా ఉంది. మరి వీళ్ళందరినీ ఏమనాలి మనం? కొన్ని నిజంగా చాలా బిజీగా ఉండి, అబ్బా చాలా అత్యవసరంగా పని ఉంది రాలేదంటే అది వేరే విషయం. రానులందరూ అట్లాగే ఉన్నారనుకుంటున్నారా మీరు? లేదు, వాళ్ళకంత గ్రహింపు లేదు. ఏదో ఆదివారం గ్రహిస్తారు కొన్నిసార్లు. శరీరం అంటే అర్థం ఏంటంటే బాడీ కాదు, శరీర స్వభావం, సిన్ఫుల్ నేచర్. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో బాగా రాసింది. ఈ శరీర స్వభావము, ఆత్మ స్వభావం ఒకదానికొకటి పోరాడుతున్నాయి. కాబట్టి ఈ శరీరం అనేది చాలా ప్రమాదం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు మాతోని? విశ్వాసి బదులు చేస్తావు, ప్రార్థన చేస్తావు, ఆరాధన చేస్తావు, నువ్వు ఇలా చేయకూడదు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. చక్కగా మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేయి, జీవితాన్ని సరిదిద్దుకో, ప్రభు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు, సువార్త ప్రకటించు, ఇవన్నీ చెప్తాడు. శరీరం ఏమేం చెప్తుంది? ఏమి ఊరికే ఏం చేస్తావులే, ఎప్పుడు మందిరమైనా, ఎప్పుడు ప్రార్థన, వాడు ఇంకోటి చెప్తాడు. అప్పుడు మన శరీరం మాట వింటిమా? ఏమవుతుంది? శరీరానుసారంగా మారిపోతాం. రోమ 8వ అధ్యాయం చూడండి. శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళకి ఏమొస్తుంది? రోమ 8వ అధ్యాయం 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు విరోధమైనది. 5వ వచనం చదువుతాను. శరీరానుసారులు శరీర విషయమైన మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? శరీరానుసారంలో వల్లే ప్రవర్తిస్తున్నామా? ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నామా? శరీరం అనేది 2వ శత్రువు. ఇంకా ఎక్కువ పొడిగించలేదు. ఇంకా 3వ శత్రువు ఉన్నారు. ఒకటి లోకం, 2వది శరీరం, 3వది అపవాది. అపవాదికున్న మొట్టమొదటి అపవాదికున్న చెడ్డ పాపం ఏం చెప్పండి? అపవాది చాలా పాపాలు చేస్తాడు. వాడి పాపాల్లో ప్రాముఖ్యమైన పాపం చెప్పండి? గర్వం. 1 తిమోతి 3వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకున్నట్లు కొత్తగా చేరిన వాడై, అంటే సంఘంలో కొత్తగా చేరిన వాళ్ళకట పెద్ద పోస్ట్ చేయకూడదు అని దాని అర్థం. పౌలు చెప్తున్నాడు. గర్వాంధుడై అంటే సైతాన్తో పోలుస్తున్నాడు. సైతాన్ యొక్క లక్షణం ఏంటిది? గర్వము. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నన్ను నేను హెచ్చించుకుందును. పరలోకంలో
ఇతను ప్రధాన దూతగా లూసిఫర్గా ఉన్నప్పుడు అతను అనుకుంటాడు, ఇట్లా చూశాడు, కిందికి చూస్తే ఎవరో తెలుసా, లూసిఫర్ కింద నా వైపు ఎవరో తెలుసా, అందరూ పరలోకం అంతా ఆయన కిందనే ఉంది. కెరూబులు, శరూబులు, మహాదూతలు, ఘనదూతలు, కొన్ని వేల కోట్ల మంది దూతలందరూ కూడా ఈ లూసిఫర్ కింద. ఈవెన్ మికాయలు, తర్వాత ఇంకొక ప్రధాన దూత పేరు గాబ్రియేలు కూడా పైన, ఇద్దరు పైన కూడా దేవుడు లూసిఫర్ని పైన పెడితే వాడు ఆ స్థానంతో సంతృప్తి చెందొచ్చు కదా, చెందాలా వద్దా? ఏం చేశాడు తెలుసా, ఇవి చూసుకున్నాడు. ఇట్లా పైకి చూస్తే ఇంకొకరు ఉన్నారు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇదేంటిది, ఇన్ని కోట్ల మంది ఇంత మహాగణదూతలు నా కింద ఉంటే ఈ ఒక్క దేవుడే నా పైన ఉంటాడా? నేనేం చేస్తా అంటే ఆయన పైన హెచ్చించుకుందునని అన్నాడు. వెంటనే ఏం జరిగింది తెలుసా, దేవుడు వాడిని ఒక తనతంతే వచ్చి వాటితో పాటు వచ్చి భూమి మీద పడిపోయాడు. 1/300 మంది వారి పక్షంగా చేరిన వాళ్ళు మరి వారందరూ భూమి మీద పడ్డారు. కొంతమంది పాతాల్లో బంధించబడ్డారు. గర్వం అనేది చాలా ప్రమాదకరమైన పాపం. అపవాది వల్ల ఎలా శోధిస్తాడు మీరు అడగచ్చు. మీకు ఒక అనుమానం రావచ్చు, దేవుడు సర్వంతర్యామి కదా, దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడు, మరి సైతాను ఎలా ఇంతమందిని, ఇది కోట్ల మందిని ఒకే సమయంలో శోధిస్తున్నాడు? మీకు ఎవరైనా అనుమానం వచ్చిందా? సైతాన్ అనేవాడు సర్వంతర్యామి కాదు, సృష్టికర్త కాడు, వాడు సుష్టము, వాడు అన్ని చోట్ల ఉండడు. కానీ ఎలా ఇతనికి శోధిస్తున్నాడంటే వాడికి బెటాలియన్ ఉంది. ఏమిటి బెటాలియన్? ఎఫెసీ 6వ అధ్యాయంలో ప్రధానులు, అధికారులు, ఆకాశ మండలం వందన దురాత్మల సమూహం వాడికి ఒకటి ఉంది. ఎవడి వీక్నెస్ వాడిని బట్టి ఆ దయ్యాన్ని పంపిస్తాడు. ఉదాహరణకి త్రాగుడు మీద ఆశ అనుకోండి, మనకి ఆ త్రాగుడు అనే దయ్యాన్ని పంపిస్తాడు. అంతే, ఆ దయ్యం వచ్చి అన్నీ శోధిస్తాడు. కామాతురత ఆ వీక్ ఉందనుకోండి, ఈ కామాతురత అనే దయాన్ని పంపిస్తాడు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఈ ధనాపేక్ష ఉందనుకోండి, లోభి, ఈ ఆ ధనాపేక్ష దయాన్ని పంపిస్తాడు. మన సంగతి నువ్వు చూసుకో. మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తారు, మనకి రిపోర్ట్ చేయాలి. అంటే కోట్ల మంది ఈ సైతాను, వీళ్ళంతా ఒకప్పుడు దేవదూతలే, పడిపోయిన దయ్యాలు. ఒకసారి జీజాన్ గారు ఆయన మధ్యరాత్రి పడుకుంటుంటే ఒక ఆమె తలుపు తట్టింది. జీజాన్ తెలుసా మీకు? చాలా గొప్ప ప్రసంగి, ఇప్పుడు ఆయన చనిపోయాడు. మైండ్ పరలోకం, వండర్ఫుల్ స్పీకర్ ఆయన. బైబిల్లో మంచి పాటలు రాశారు. యెహోవా నా బలం అనే పాట రాసింది ఆయన. మధ్యరాత్రి ఒక రోజు వచ్చి తలుపు కొట్టిందట. తలుపు కొట్టి అందట ఆ రాత్రి వచ్చి, అమ్మా ఏందమ్మా ఇంత రాత్రి వచ్చావు? ఇప్పుడు చెప్పినట్ట బృందావనం టైం అయింది. అంటే బృందావనం టైం అయిందని బృందావన్ ఎక్స్ప్రెస్ వచ్చే టైం అయింది. నేను బృందావన్ ఎక్స్ప్రెస్ టైం అయిందయ్యా మాస్టర్ గారు, నేను పోయి అర్జెంట్గా కూడా దాని కింద పడతాను అంటే ఆయన అంటే, అమ్మా బృందావనికి వచ్చే టైము ఇంకొక 5 నిమిషాల టైం ఉంది, కానీ నువ్వు దాని కింద ఎందుకు పడతావు అనుకుంటున్నావు చెప్పాను లేట. అంటే ఆయన ప్రతి తమాజు చెప్తాడు, నేను పడి సచ్చి దయ్యం అయి మా అత్త గొంతు విసుకుతా. అంటే ఈ కోడలు అత్త బాధపడుతుంది. ఇక ఈ అత్తను సాధించాలంటే ఏం చేయాలి? నేను దయ్యమై ఆమె గొంతు విసిగి చంపాలని ప్రయత్నం. కానీ ఆయన చెప్పాడట, అమ్మా నువ్వు బృందావనం ఎక్స్ప్రెస్ కింద పడ్డా దయ్యం కావు, లేదా ఇంకెంత మనుషులు దయ్యాలు కారు. చాలామంది ఇట్లా భ్రమపడతారు. ఇప్పటికే దయ్యాలు చాలా ఉన్నాయి, ఇంకా మళ్ళీ దయ్యాలు ఎక్కడివి? ఈ దయ్యాలను ఎవరు? అపవాది యొక్క అనుచరులు. వాడు శోధిస్తుంటాడు ఒక్కొక్కరిని. ఆకాశ మండల దురాత్మల కొన్ని సమూహాలు ఉన్నాయి, కొన్ని భూమి మీద కొన్ని ఉన్నాయి, పాతాళంలో కొన్ని ఉన్నాయి. కాబట్టి అపవాది శత్రువు, 3 శత్రువులు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 3 శత్రువులను ఎలా ఓడించాలి? దానికి 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఏమన్నాడంటే సబ్మిట్ టు ద గాడ్. చూడండి ఆ మాటలు, యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి అపవాదం ఎదిరించుడి. దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు లోకము, శరీరము, అపవాది గురించి చెప్పాను, వాటి లక్షణాలు చెప్పాను, ఏం చేస్తే చెప్పాను. మరి వీటిని జయించాలంటే ఏం చేయాలి అది కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు సమస్య ఒకటే చెప్తే సరిపోదు కదా, సమస్యల గురించి మాట్లాడుకుంటే సరిపోదు. కొంతమంది సువార్త భలే గమ్మత్తుగా చేస్తారు. ఏం చేస్తారంటే
పాపానికి వచ్చే శిక్ష గురించి వర్ణించి 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 ఆ నరకం గురించి వివరించి ఆ శిక్షల గురించి వివరించి వివరించి గంట సేపు వాటి గురించి వివరిస్తాడు. కానీ మరి అది ఒక నాణానికి ఒకవైపే అది, కానీ మరొక వైపు ఏముంది? దేవుని యొక్క ప్రేమ ఉంది. అటు టాప్ అన్నట్ట, లేకుంటే తమ ఇట్లా అంటే నాణానికి మరొక వైపు ఉంది. దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పడు, శిలువ గురించి చెప్పడు, త్యాగం గురించి చెప్పడు, విశ్వాసం గురించి చెప్పడు. ఏం చెప్తారు? వర్ణించి వర్ణించి భయపడతారు. నరకానికి పిక్నిక్ అనే ఒక పుస్తకం ఉందా, మీరు చదివిరా? ఎర్ర పుస్తకం మా అది 2-3 పేజీలు చదివడానికి నాకు ఉండే ఆగిపోయినంత పని అయింది, తీసి అక్కడ పట్టేశాను. అట్లా భయపెడతారు కొంతమంది. ఇప్పుడు నువ్వు చస్తే ఇట్లా చెప్తారు బోధకులు, భలే గమ్మత్తుగా చెప్తారు. వాక్యం చెప్పి చెప్పి ఆల్టర్ కాలేసి ఇప్పుడు నువ్వు పోయేటప్పుడు ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోయావనుకో, ఒక ఆయన గడ్డం షాప్కు గడ్డం గీసుకోవడానికి పోయిండట. గడ్డం షాప్కు గడ్డం గీసుకోవడానికి పోయిండు. అయితే గడ్డం చేసే ఇతను ఎవరంటే విశ్వాసి, కటింగ్ చేస్తాయినా ఆయన విశ్వాసి, ఈయనేమో అవిశ్వాసి. ఎవడో గడ్డంగా పోయినాడు. ఇట్లా గొంతుడే కత్తి పెట్టి, ఇప్పుడు నువ్వు వస్తే నువ్వు ఎక్కడ పోతావు అన్నాడు. ఇప్పుడు నువ్వు వస్తే ఎక్కడ పోతావు అంటే వాడు ఏమనుకున్నాడు? నాయన వీడు నన్ను కత్తిపడి చంపడట్టే ఉందని చెప్పి జర కొంచెం కత్తి పక్కది అని చెప్పి పారిపోయాడు. అట్లా చెప్తారు మన సువార్త. సువార్త అంటే అది కాదు. సువార్త అంటే ఏం చెప్పాలి? నరకాల గురించి తక్కువ చెప్పాలి, పరలోకం గురించి ఎక్కువ చెప్పు, దేవుని ప్రేమ గురించి ఎక్కువ చెప్పు, యేసుక్రీస్తు ప్రేమ ఆయన త్యాగం గురించి చెప్పాలి. సువార్త అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు మరణము, లేఖన ప్రకారం క్రీస్తు చనిపోయాను, పాత పెట్టబడను, తిరిగి 3వ రోజున లేచిన. ఇది సువార్త పౌలు ప్రకారం. సువార్త గంట సేవ చెప్పి ఈ పాయింట్ మిస్ అయింది అనుకో. ఏ పాయింట్? 1 కొరింథీ 15:3. అది సువార్త కాదు. సువార్త అంటే ఉన్నాయి, నిజమే. అర్థమైందా? కాబట్టి సరే, మన అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో పోవద్దు. సబ్మిట్ టు గాడ్. దేవునికి ఏం చేయాలి? మనం లోబడి ఉండాలి. ఇప్పుడు ఈ శత్రువులను ఎదిరించాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండటం అంటే ఫుల్లీ సరెండర్. ఇప్పుడు మిలిటరీ వాడు ఉన్నాడు, కమాండరు సైనిక పరేడ్ నడుస్తుంది. లెఫ్ట్ అంటే ఏం చేయాలి? వేల మంది పరేడ్ చేస్తే ఏం చేయాలి తెలుసా? మీరు చూడండి ఎప్పుడన్నా ఈ గణతంత్ర దినోత్సవం. లెఫ్ట్ అనగానే అక్కడి నుంచి ఆ వాయిస్ కూడా ఏం చేస్తున్నవాడు లెఫ్ట్, అంతే. ఇక పీచే మూడు అంటే పీచే మూడు. ఇంకా పొరపాటున ఎవడన్నా ఇట్లా పక్క జరిగాయి అనుకోండి, వాడు ఏం చేస్తారో తీసి పక్కకు, ఇంకా సెలక్షన్ చేయరు వాళ్ళు. ఇక దక్షిణ కొరియా, ఉత్తర కొరియా లాంటివి షూట్ చేస్తాడు. అంటే అంత పూర్తిగా ఒక సైనికుడు, పోలీసోడు పై అధికారికి, సిఐకి రారా అంటాడు. ఎవరిని పట్టుకొని? పోలీసుని పట్టుకొని. ఎస్పీలు, డిఐజీలు, కింది ర్యాంక్ వాళ్ళు ఎంతో భయపడుతుంది తెలుసా, వాళ్ళకి వణికిపోతారు. అట్లా ఉండాలి, మనం అంత లోపడాలి, ఫుల్ సరెండర్. దావీదు తన జీవితంలో ఆయన ఎప్పుడు దీవించబడ్డాడంటే తన ఈ జీవితంలో ఏరియాలో ఉన్నాను సంపూర్ణంగా దేవునికి లోబడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతను నా హృదయాను. ఏ విషయంలో ఎక్కడన్నా మన బలహీనత, వీక్ పాయింట్ ఉందా, మనం ఫుల్గా సరెండర్, అక్కడ ఆ పాయింట్ దెబ్బ కొడతాడు. దీని ఎట్లా తెలుసా మీకు? ఇప్పుడు దావీదేమో బాలుడు, ఒడిసేలు ఎన్ని ఉన్నాయి ఆయన చేతిలో? 5 ఉన్నాయి, 5 రాళ్ళు. ఇప్పుడు ఈ సౌలా ఏం పేరు ఆయన పేరు? గొలియాతు మొత్తం కవర్ చేశాడు. అయితే దావీదుకు ఎక్కడ కొట్టాలంటే కాలు ఎక్కడ కనబడింది? ఇక్కడ మాత్రం అది లేదు. రక్షణ కవచం నుదుటి మీద లేదు, తల మీద ఉంది, ఇక్కడ ఉంది, కాళ్ళు మొత్తం కవచకుండలాలు ఉన్నాయి. ఇప్పుడు దావీదు చూశాడు, ఓహో వీడికి నుదురు మీద ఖాళీలు, తీసి రాయి తీసి కొడితే ఎక్కడ కొట్టాడు? మొత్తానికి ఇక్కడ తగిలింది. వెంటనే కింద పడ్డాడు, పోయి చంపాడు. దావీదు కంటే కూడా సైతాన్ ఎంతో తెలివైన వాడు. మీకు నిజం చెప్తున్నా నేను, మన బలహీనత, మన వీక్ పాయింట్ వాడికి బాగా తెలుసు. అదే మనకు తెలియదు మన బలహీనతలు, కానీ సైతానికి బాగా స్టడీ చేశాడు వాడు. యేసు ప్రభుకే వాక్యం చెప్తున్నాడు. మనకెంత? యేసు ప్రభు అంటాడు, నువ్వు 91 కీర్తన ఇట్లా ఉంది కదా, నువ్వు పైనుంచి నీ దూకు, నేను దూతలు ఎత్తిపట్టుకుని పట్టుకుంటారు. యేసు ప్రభు అంటే వాక్యం అంతా కంఠోపాఠం. మనకెన్నడూ వాక్యం చదవదు సరిగ్గా, మొత్తం రాదు మనకు. కాబట్టి ఏం చేయాలి? మనం ఫుల్గా లోబడాలి, అంతే. ప్రభా
నా జీవితంలో ప్రతి ఏరియాలో అన్నిటికీ పూర్తిగా నీకు లోపడుతున్నాను. అప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ విజయం నీదే, లోకం మీద విజయం నీకు ఇస్తున్నాను, శరీరం మీద విజయం. యేసు ప్రభువు వారు ఈ మూడింటి మీద విజయం సాధించారు. ఆయన అన్నాడు, యోహాను అక్కడ ఏమంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను కదా. ఎక్కడున్న మాట? యోహాను 16:33 ఉంది. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. లోకం అంటే ఈ లోకం కాదు. లోకం అంటే నేను చెప్పిన లోకం, అపవాదికి సంబంధించిన లోకం. నేత్రాశ, శరీరాశ, దురాశ, ఆ లోకం యేసుప్రభు జయించాడు. యేసుప్రభు వారి శరీరాన్ని జయించాడు. శరీరం అంటే శరీర స్వభావాన్ని జయించాడు. యేసుప్రభు అపవాదిని జయించాడు, చితకతొక్కాడు. హెబ్రీ పత్రిక, మరణం ద్వారా మరణం గల వాళ్ళని నశింపచేశాడు. ఆయన మూడింటిని ఓడించాడు. ఆయన బిడ్డలు మనం కూడా మూడింటిని ఓడించాలి. ఓడించాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయనకు లోబడి ఉండాలి. అది మొదటి సూత్రం. రెండవది చూడండి, 10వ వచనం కాదు, 8వ వచనం. యాకోబు 4:8, దేవుని యొద్దకు రండి, కమ్ నియర్ టు గాడ్. రెండవ ఇన్స్ట్రక్షన్ ఏంటిది? ఇప్పుడు టైం దగ్గర ఏం చూడక వదిలేస్తాను. కమ్ నియర్ టు ద, ఒక్కొక్కసారి అట్లా అవుతుండదు లేదు, మరి సబ్జెక్ట్ మొత్తం చెప్పాలిగా. కమ్ నియర్ టు ద గాడ్ అంటే దేవుని యొద్దకు రావాలి, ప్రభు యొద్దకు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తున్నా అంటే అర్థమైన. దేవుని యొద్దకు రండి అంటే మన పాపాలు ఆయన ఎదుట, పాపులారా మీ చేతులను చూడండి అక్కడ శుభ్రం చేసుకోండి, మనస్కులారా మీ హృదయములను మనల్ని మనం కడుక్కోవాలి, యేసు రక్తంలో కడుక్కోవాలి. ప్రభువా నన్ను క్షమించయ్యా, నీకు దూరంగా పోయాను, తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చాడా లేదా? అలాగే మనం కూడా తండ్రి వద్దకు తిరిగి దేవుని యొద్దకు రండి. కమ్ నియర్ టు గాడ్. మొట్టమొదటిగా ఏంటి? దేవునికి లోబడాలి. రెండవది దేవుని యొద్దకు రావాలి. మూడవది 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు హంబుల్ యువర్ సెల్ఫ్స్ బిఫోర్ గాడ్. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఈ 3 కనుక చేస్తే ఈ 3 శత్రువులను ఓడించవచ్చు. ఏ 3? దేవునికి లోబడి ఉండాలి, ప్రభు యొద్దకు రావాలి, మూడవది ప్రభు ఎదుట తగ్గించుకోవాలి. చేస్తే మరి దేవునికి మనము మిత్రులు అవుతాం. అబ్రహాము నుంచి బైబిల్లో రాయబడింది, అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పేరు. ఒకవేళ ఈ 3 ఇన్స్ట్రక్షన్ పాటించకుండా ఉంటే మనం దేవునికి విరోధం అవుతాం. ఇప్పుడు 3 పోరాటాలు చూసాం. ఒకటి ఇతరులతో పోరాటం, రెండవది మనకు పోరాటం, మూడవది దేవునితో పోరాటం. ఇవన్నీ పోవాలంటే నేను చెప్పిన కాదు, యాకోబు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలి. బైబిల్ ప్రకారం నడుచుకుని దేవుడి వాక్యమును దీవించిన ఒక సమయం ఎక్కువ ప్రార్థన చేద్దాం.